వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ ఇంటి గుమ్మానికి ఓడో చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి, దేని గురించి అది అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను రెగ్యులర్గా ఎనర్జీ వీడియోస్ అనేవి చేస్తానండి. ఓకేనా? ఏంజల్స్, ఎయిర్సెల్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ యొక్క ఇంటికి గుమ్మానికి ఏదో చేస్తున్నారంటే ఏంటి? ఎస్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో పార్ట్నర్ అయ్యుండొచ్చు, మేల్ పర్సన్ అండి. వాళ్ళని తప్పించడానికి చూస్తున్నారంట మనీ ఇచ్చి. సో దానివల్ల ఏంటి అంటే డార్క్ ఎనర్జీస్ అనేది వాడి మీ గుమ్మం మీద ఏదో వేస్తున్నారంట. ఇంటి వాళ్ళకి పట్టేలాగా ఇంటి మీద చేస్తున్నారంట, సాట్ చేయడానికి వర్క్ ఆన్ చేస్తున్నారంట అండి, డబ్బులు ఇచ్చి బయట వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజల్స్. కర్మ అనేది అనుభవిస్తున్నారండి ప్రజెంట్. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో మీ ఇంట్లో ఫీమేల్ ఫిగర్ని తలకిందులు అయ్యేలా చేస్తున్న వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి. అండ్ కింగ్ అయితే గాడ్ చెప్తున్నారు, వాళ్ళు ఏ రకంగా కూడా కట్ చేయలేరు, మీరు చేయాలనుకున్న పనిని కట్ చేయలేరు అని చెప్తున్నారు. ఒక పర్సన్ ఆల్రెడీ తలకిందులు అయ్యారంటండి మీ ఇంటి మీద ప్రయోగం చేసి. అలాగే మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుంది. మీరు జరగాలి అని మీ తలరాత్రులు రాసున్న దాన్ని ఆపలేరు. గాడ్ బ్లెస్సింగ్స్ అనేది ఆపలేరు అని చెప్తున్నారండి. మీ లైఫ్లో మీరు చేయాలనుకున్న పని మిస్ అవ్వదు అని క్లియర్గా చెప్తున్నారండి. మీకు ఇప్పుడు ప్రజెంట్ పాత్ కనిపించకపోయినా ఫ్యూచర్లో కనిపిస్తుందని చెప్తున్నారు. దేనికని చేశారు ఏంజల్? ఎస్, ఇంటి పెద్దవారికి టేక్ కేర్ చేసే వాళ్ళకి వాచ్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ ఏం చేస్తున్నారు అనేది కనుక్కొని మీరు ఏదైనా మంచి పనో లేదా పనికొచ్చే పనో ఫ్యూచర్లో స్టెబిలిటీ కోసం ఏదైనా కొనడమో, స్టార్ట్ చేయడమో, కట్టడమో లాంటివి చేస్తున్నారని విని గాలి వార్త ద్వారా లేదా గోడకి షాలు ఉంటాయంట కదా, ఆ విధంగా విని దాన్ని ఆపుదామని చెప్పి చేశారంట. సెల్ఫ్ కేర్ లేకుండా, ఇంటి పెద్దకి సెల్ఫ్ కేర్ లేకుండా అనారోగ్య పాలయ్యేలాగా. సో వాళ్ళకి ఒంట్లో బాగోకపోతే బయటకు వెళ్ళి ఏం పనులు చేయలేరు కదా, ఆ విధంగా చేశారంట. బట్ అది రివర్స్ అయ్యి ఎవరైతే చేశారో వాళ్ళ పని తలకిందులు అయిపోయిందండి. అండ్ మీరు ఏదైతే రెగ్యులర్గా ఇంట్లో రిచువల్స్ చేస్తూ ఉంటారో, దేవుడికి దీపం వెలిగించడం కానీ, ఏదైతే గాడ్స్ ఏంజల్కి గ్రాటిట్యూడ్ చూపించడం అండ్ నీడ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి సపోర్ట్ చేయడం, ఏదైనా చేయడం వల్ల అది ఏంటంటే అవి మీ దాకా ఏమీ రావండి. ఓకేనా? మీరు చేస్తున్న పాత్ అనేది మిస్ అవ్వదు. అండ్ ఎవరైతే మిమ్మల్ని ఫాలో అయ్యి ఇదంతా చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదని చెప్తున్నారు. ఓకేనా? మీరు చేయాలనుకున్న పని ఇంట్లోనే అలాగే బయట కూడా బ్యాలెన్స్ అవుతుంది. మీరు బయటకు వెళ్ళి వర్క్ చేసేటప్పుడు బయట బ్యాలెన్స్ అవుతుంది, ఇంట బయట కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు అని చెప్తున్నారండి. అండ్ ఏం చేయడానికి న్యూ బిగినింగ్ లేదు, హ్యాంగ్అవుట్లో ఉన్నారండి. అంటే జస్ట్ వాళ్ళ పాస్లో ఉన్నారు, అలాగని ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు, జస్ట్ చూస్తున్నారనమాట. అనుకున్నది అయితే జరగదండి, హ్యాపీ ఎండింగ్ అని చెప్తున్నారు ఏంజల్స్. ఓకేనా? కంగ్రాచులేషన్స్. ఎవరైతే పని జరగకూడదని ఏదైతే అనుకుంటున్నారో 0303 సెలబ్రేషన్ అనేది పక్కండి, ఖచ్చితంగా జరుగుతుందంట. అండ్ వాళ్ళు చేసింది కూడా బ్రేక్ అయిపోయింది. సో అది మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా? అండ్ ఎవరైతే చేశారో వాళ్ళ మీదకే వెళ్ళిపోయిందండి, రివర్స్ వెళ్ళిపోయింది. ఎప్పుడన్నా అమావాస్యకి అలాంటప్పుడు ధూపం అనేది గుమ్మానికి కూడా చూపించండి. ఓకేనా? దానివల్ల ఏంటంటే మెయిన్ డోర్ దగ్గర నిర్దిష్ట ఉంటుంది కాబట్టి అది మీ దాకా రాకుండా ఉంటుంది. ఓకేనా? మూన్ గాడ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. మూన్ గాడ్ ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ యొక్క ఇంటి యొక్క డోర్కి ఓడో చేశారంట. సో అది రివర్స్ అయిపోయి వాళ్ళకే తగిలిందని చెప్పారు. అండ్ చెప్పండి ఏంజల్స్, ఇంకా ఏం చెప్తున్నారు? హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో, ఏదైతే డ్రీమ్ చేయాలి అనుకుంటున్నారో, దేనికోసం అయితే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారో, నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు. అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీరు మీ లిమిట్స్లోనే ఉండి వర్క్ చేయొద్దు. ఓకేనా? స్టెప్ అవుట్ చేయండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చేయలేక మీలాగా. అది మీరు మాత్రమే చేయగలరు. సో ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా సరే మీ పనుల్ని మానొద్దు. అండ్ మీరు చేస్తున్న పనిని కంటిన్యూ చేయండి. ఓకేనా? ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. మీరు ఎవరైనా ఏంజల్స్ని అడుగున్నా, ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని ఆన్సర్స్ అడుగుంటే, లేదా గ్రాటిట్యూడ్ చూపించి దేవుడికి ఏదైనా మొక్కుకున్నా, లేదంటే ఎప్పుడు వస్తుందని ఎవరినైనా దేవుడిని విష్ చేసిన టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఈ విధంగా మీరు ఏదైతే అడిగారో గాడ్ని లేదా యూనివర్స్ని, ఏంజల్స్ని, మీ జీసస్ని ఉంచు, వాళ్ళదే ఉండొచ్చు, లేదా
ఎందుకు గాడ్ని అయి ఉండొచ్చండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్ ఏదైనా సరే గాడ్ని మీరు ఏదైతే విష్ చేశారో అది మీకు ఆన్ ద వేలో ఉంది. ఓకేనా, మీకు ఖచ్చితంగా ఆన్సర్స్ వస్తాయి అని చెప్తున్నారండి. అండ్ షో ద వరల్డ్ ద రియల్ యూ, మీరేంటో ప్రపంచానికి చూపించండి. ఓకేనా, ఇందులో ప్రతి ఒక్కరు ఏదో ఒక పర్పస్తో వస్తారు. సో ఎవరో ఏదో అనుకుంటారు, ఏదో చేస్తారని చెప్పి మీరు అలాగే సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో కంప్లీట్గా చెప్పండి. ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి, లేదా అవతల వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం కానీ, మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం కానీ ఫేవర్ లాంటివి చేయొద్దు. అండ్ ఇక్కడ మీరేంటో మీకు తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. ఓకేనా, అండ్ బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ అనేది కూడా మీ లైఫ్లో పాసిబులే. ఖచ్చితంగా మీరు అనుకుంది చేయగలుగుతారు. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. సరేనండి, మీరు చేస్తున్న పనుల్లో ఏ విషయంలోని కాంప్రమైజ్ అవ్వద్దు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరము లేదు. సో మీరు చేద్దాం అనుకున్నది కంటిన్యూ చేయండి. యు ఆర్ గుడ్ ఎనఫ్. మీరు ఇంకా ఏదైనా మీ బ్యూటీ గురించి, సెల్ఫ్ కేర్ గురించి ఇంకా బాగుంటే బాగుంటుంది, నెయిల్స్ ఇంకా పెంచుకుంటే బాగుంటుంది, లేదా ఫేషియల్ వేసుకుంటే బాగుంటుంది, హెయిర్ గురించి ఇలా ఏ విధంగా చిన్నగా అనుకున్నా సరే అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. యు ఆర్ గుడ్ ఎనఫ్. మీరు ఎంతైతే ఉండాలో అలా ఉన్నారు, ఎలాగైతే ఉండాలో అలా ఉన్నారు. ఓకేనా, సో మీరు దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అని మూన్ గారు చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మనం కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ కాన్ఫిడెన్స్ అనేది కీ అండి. దాన్ని ఎక్కడ వదలొద్దు. ఎవరి కోసం కూడా స్లోగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. కొంతమంది మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట, ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్నారంట. సో మిమ్మల్ని రెచ్చగొట్టి మీ ఎనర్జీ స్వైప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దానివల్ల ఏంటి అంటే ఎమోషనల్గా హై అయితే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ టెక్నిక్లో అవన్నీ కూడా దేవుడి దగ్గర మీ దగ్గర పనిచేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు వాళ్ళు ఏంటో తెలుసు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో తెలుసు. మిమ్మల్ని ఏ విధంగా కావాలని చెప్పి లో వైబ్రేషన్లో ఉంచడానికి వాళ్ళే గొప్ప అని ఇది చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది ఎప్పటికీ కుదరదండి. అది కరెక్ట్ కూడా కాదు. సో వాళ్ళు అనుకున్నది ఏది జరగదు. ఓకేనా, మీరు వాళ్ళు ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్నారు, కావాలని టెక్నిక్లు వాడుతున్నారు, మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే పక్కకు వదిలేయండి. చూసి పక్కకు వదిలేసి మీ పని మీరు చేసుకోండి. ఓకేనా, మీ లైఫ్లో విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్. ఒక దాని తర్వాత ఒకటి విన్నింగ్ అనేది ఖచ్చితంగా ఉందండి. ఓకేనా, సో అవుతుందా లేదా, వస్తుందా లేదా అని ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా అనుకోండి ఉంటే జరుగుతుందా లేదా, వర్కౌట్ అవుతుందా లేదా, ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా, వీడియోని సైన్గా తీసుకోండి. మీరు అనుకునే పని ఖచ్చితంగా విన్ అవుతుంది అని చెప్తున్నారు. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. ఓకేనా, ఏ డిసిజన్ అయినా సరే ఒక స్టెప్ ముందుకెళ్ళి అండ్ దాన్ని మూవ్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, ఎక్కడ కూడా ఆగిపోవద్దు అని చెప్తున్నారండి. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. మీరు ఏదో పని చేద్దాం అనుకుంటున్నారంటే 2-3 టాస్క్స్, బట్ టైం వర్కౌట్ అవ్వట్లేదు. ఒకరోజు ఒక పని చేయగలుగుతున్నారు, అది పోస్ట్పోన్ అవుతుంది. సో ఈ విధంగా అవుతుంది కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తున్నారు. హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఈ విధంగా ఎన్ని వర్క్స్ ఉంటే అన్నీ ఆఫ్ చేసుకోండి. ఒకటి పని అయిపోయిన తర్వాత ఇంకోటి చేద్దాం అనుకుంటే చివరికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. సరే ఏదో పనిలో పడిపోతున్నారు. సో వర్క్ అనేది పోస్ట్పోన్ అయిపోతుంది. సో ఇలా చాలా ఏదో పనిని రెగ్యులర్గా అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నారంట, పోస్ట్పోన్ చేసుకుంటూ. సో ఏం అవసరం లేదండి. జస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 1 అవర్ ఒక పని అనుకోండి, డేలో చేయాల్సిన దాంట్లో ఒక 5 minutes బ్రేక్ అండ్ మళ్ళీ 1 అవర్ ఇలా అనుకోండి. ఆల్ 0808 కన్ఫర్మేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.